రెండవ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడి అనెను. ఆ వాక్యాన్ని నిన్నటి దినాన మనం ప్రారంభించాం. కొంత ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు చెప్పాను. ఆయన చెప్పినది మీరు చేయుడి. ఆయన అంటే యేసు ప్రభు. ఆయన చెప్పినది మీరు చేయుడి, అప్పుడు మీకు క్షేమంగా ఉంటారు. ఆయన చెప్పినది మీరు చేస్తే మీకు క్షేమం. ఆయన చెప్పిన మాట మీరు వింటే మీకు ఆశీర్వాదం అన్నది ఆ వచనం యొక్క సారాంశం. ఈ రోజున కొంచెం ముందుకు వెళ్ళి, యేసు మాటలు అంత ప్రత్యేకమైనవా? యేసు మాటలు అంత ప్రాచుర్యమైనవా? యేసు మాటలు అంత శక్తి గలవా అనేటువంటి విషయాలు ఈ రోజున బోధించదలిచాను. కాబట్టి మీరు శ్రద్ధగా వినాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. యేసు మాటలు సాధారణమైన మాటలు కాదు. అందులో ఒక పవర్ ఉంది. యేసు మాటల్లో ఒక శక్తి ఉన్నది. యేసు ఏదైనా మాట్లాడితే ఆ మాటల్లో చాలా అర్థాలు దాగి ఉంటాయి. ఆయనకు మరొక పేరుంది, వాక్యమైనటువంటి దేవుడు అని. ఆయనే వాక్యం. ఆయన నోట నుంచి ప్రతి మాట కూడా వాక్యమే. ఏదైతే ఆయన మాట్లాడుతున్నాడో అది మన జీవితాలకు అన్వయించుకొని మన జీవితాలు సరిచేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, అది మృతతుల్యం కాదు. ఆయన ఏమంటున్నాడంటే, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట నీ ఆత్మకు పనికి వచ్చేది. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట జీవముతో నిండుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం యేసు మాటల్లో ఉన్నటువంటి శక్తిని చూడబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏం మాట్లాడాడు అని అంటే కొన్ని విషయాలు మీకు ముందుగా బోధించి ఆ తర్వాత వివరాల్లోనికి వెళ్తాను. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, యేసు అంటున్నాడు, సత్యబాబు దయచేసి కూర్చున్నాడు. పిల్లాడు ఏం పర్లేదు, పిల్లాడికి ఎక్కడికి వెళ్ళడు, కూర్చోండి. ఈసారి సత్యబాబు బయటకు వెళ్తే ఇక్కడ కూర్చోబెడతారు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చదవండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అది ఆయన చెప్పిన మాట. ఆయన చెప్పిన మాటల్లో శక్తి ఉంది అని చెబుతున్నాను మీకు. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. అమ్మా 3వ అధ్యాయము 16వ వచనం. 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు
నశింపక నిత్య జీవం పొందును. ఆయన మాటల్లో నిత్య జీవానికి సంబంధించినటువంటి శక్తి ఉన్నది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. అది ఆయన అన్నమాట. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఇందా చదివాం కదా, 2వ అధ్యాయం. ఆయన మీతో చెప్పినది చెయ్యుడి. ఆయన ఏం చెబుతాడో అది చేయాలి. ఆయన మాటల్లో శక్తి ఉన్నది. ఇంకొక మాట 14వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనం. 14వ అధ్యాయం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను కైకొందురు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు నన్ను ప్రేమించండి. ఆయన చెప్పిన మాట, మీరు నన్ను ప్రేమించండి. అప్పుడు ఏమవుతుంది? నా ఆజ్ఞలను కైకొంటారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. 22వ అధ్యాయము మత్తయి సువార్త 39వ వచనం. అక్కడ ప్రేమ గురించి, క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. అది ఆయన ఆజ్ఞగా చెబుతున్నాడు. ఆయన మాట ఇది. ఆయన మాటలేంటి? ఎంతవరకు చర్చించుకున్నాం కదా. ఆ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. మరొక మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం, 44వ వచనం, 44. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు. అమ్మ 5వ అధ్యాయం 44వ వచనం చదవండి. నీ శత్రువులను ప్రేమించుడి. అమ్మ చాలు. ఆయన చెప్పిన మాట, నీ శత్రువులను ప్రేమించండి. ఆయన చెప్పిన మాట ఏంటి? నీ పొరుగు వారిని ప్రేమించండి. నీ శత్రువులను ప్రేమించండి. శత్రువులను ప్రేమించండి. ఆయన చెప్పిన మాట ప్రకారంగా మీరు చేయాలి. రాత్రికాల సమయంలో ప్రారంభించిన మాట, ఆయన చెప్పినది చేయండి. నీ శత్రువులను ప్రేమిస్తున్నావా? ఫ్లారెన్స్ గారు, మీ శత్రువులను ప్రేమిస్తున్నారా? సువర్ణ గారు, మీ శత్రువులను ప్రేమిస్తున్నారా? అమ్మ శాంతి, నీ శత్రువులను ప్రేమిస్తున్నావా? నీ ఫ్రెండ్ అనే ప్రేమిస్తావా? దేవుడు ఏం చెప్పాడు? నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువులను ప్రేమించండి. శత్రువులను ప్రేమించమంటే కోపం వచ్చేస్తుంది చాలా మందికి కదా. నీ శత్రువులను ప్రేమించమంటే నన్ను అలా అంటావా? నా శత్రువుని ప్రేమించాలని నేను? దేవునికి మహిమకుల. అది యేసు ప్రభు మాట. ఈ శత్రువును ప్రేమించండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 22వ వచనం. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టికే కాదు, 70 ఏండ్ల మార్ల మట్టుకే మీతో చెప్పు. ఒకసారి కాదు. ఏమంటున్నాడు? 7 మార్ల మట్టికే కాదు, మీతో చెప్పుచున్నాను. ఈ మాట యేసు ప్రభు మాట. మీరు క్షమించాలంటే ఒకసారి క్షమిస్తే సరిపోతుందా అంటే కాదు. ఎన్నిసార్లు తప్పు చేసినా అన్నిసార్లు క్షమించాలి. అది నీ క్రైస్తవునిగా నీ నైజం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, భయం లేని జీవితం జీవించండి. సతీష్, యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు భయము లేని జీవితం జీవించండి. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు.
యేసు ప్రభు బోధ అది. మీరు భయం లేకుండా జీవించాలి అంటున్నాడు. యోహాను సువార్త చూడండి 14వ అధ్యాయము మొదటి వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కనుక నా యందును విశ్వాసం ఉంచుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. 14వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనం. ఇప్పుడు ఫైనల్ గా ఏమంటున్నాడంటే, ఇంతవరకు మీకు చెప్పాను అనేక విషయాలు. మీ శత్రువుని ప్రేమించండి, నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెబుతూ ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను వస్తాను. మీ మధ్యకు నేను మరలా వస్తాను. అంతవరకు క్షేమంగా ఉండండి. ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరిని ఒకరు బుద్ధి చెబుతూ, బుద్ధి కలిగి జీవించిన వారే ఉండండి. నేను మరలా వస్తాను. నా యొద్ద నుండుటకు మిమ్మలను తీసుకొని వెళతాను. నాతో ఉండడానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వాక్యం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి నాకు పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి. నాకు పరలోకములోను, చదవండి, ఆకాశమందును భూమి మీద నాకు సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి. యేసు ప్రభు మాట. నాకు సర్వాధికారాలు ఆకాశములోను భూమి మీద. ఆకాశానికి ఎక్కిన గాని అక్కడ నీవున్నావు, అక్కడ నీవున్నావు. ఆకాశానికి ఎక్కిన గాని అక్కడ నీవున్నావు, భూమి కిందను దిగినా గాని అక్కడ నీవున్నావు. అన్ని చోట్ల ఉండేవాడు, అన్ని చోట్ల ఉండేవాడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. యేసు మాటల్లో శక్తి ఉన్నది, యేసు మాటల్లో జీవం ఉన్నది. జీవ ప్రదాత అయినటువంటి యేసు ప్రభు మనందరికీ జీవం ఇచ్చిన వాడు చెబుతున్నటువంటి మాట, నా మాటలో సత్యమైనవి, నా మాటల్లో శక్తి ఉన్నది. చూడండి 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయం. స్తోత్రం. 8వ అధ్యాయం 3వ వచనం. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము. యేసు మాటల్లో శక్తి ఉందా లేదా? చెప్పండి చెప్పండి చెప్పండి. యేసు మాటల్లో శక్తి ఉందా లేదా? శక్తి ఉన్న వారందరూ చేయొచ్చండి. శక్తి లేని వారు, శక్తి లేదు అనుకున్నారు, చేయించేయండి. ఎవరికి యేసు మాటల్లో శక్తి ఉన్నది అన్నవారు చెయ్యొద్దండి అంటే ప్రదీప్ కిందకి దించేసాడు ఏంటి? నాకు అర్థం కాలేదు. స్తోత్రం. ఒక మాస్టర్ అన్నాడట, మీలో బద్దకిస్తే ఎవడో చేతులు ఎత్తండి అన్నాడట. అందరూ ఎత్తారట, ఒకడు ఎత్తలేదట. ఎరా ఎందుకు ఎత్తలేదంటే, నాకు బద్ధకం అంటే చెయ్యలేదు అన్నాడట. అలాంటి వాడు ప్రదీప్ చెయ్యెత్తట్లేదు.
దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడకు కమ్ము అని చెప్పగా తక్షణమే వాని కుష్టు రోగము శుద్ధి ఆయను. ఆయన మాటల్లో విశేషమైన శక్తి ఉన్నది. ఆయన మాటలో శక్తి ఉన్నది. నువ్వు శుద్ధుడవు కమ్మని యేసు ప్రభు పలకగానే కుష్ఠరోగి తన కుష్ఠంతా పోయి నార్మల్ మనిషి అయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీలో నాలో ఉన్నటువంటి రోగం ఏపాటి ఆయనకి ఏపాటి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 33వ కీర్తనలో 9వ వాక్యం చదవండి. కీర్తనలు 33వ అధ్యాయము 9వ వాక్యం. ఆయన మాట సెలవీయగా, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను. అమ్మా, ఆయన ఆజ్ఞాపింపగాని కార్యము స్థిరపరచబడిన. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. ఆయన కార్యము చేసే దేవుడు. ఎన్నెన్నో కార్యాలు నీ పక్షంగా చేశాడు. రామలక్ష్మి కాదా? ఎన్నెన్నో కార్యాలు చేశాడు. ఆయనకున్న కార్యం చిన్నది, నీ రోగం చిన్నది. ఆయన అతి పెద్దవాడు, చాలా పెద్దవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీకున్నటువంటి రోగం తృణప్రాయం ఆయనకి. ఆయన చిన్నది. ఆ కుష్ఠులో వచ్చి అయ్యా నన్ను శుద్ధిపరచు అన్నప్పుడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని యేసు పలికాడు. యేసు పలికిన మాటల్లో శక్తి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 33వ కీర్తన 9వ వచనంలో ఏమంటున్నాడంటే ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగా కార్యము స్థిరపరచబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆకాశముల్ గతించిన ఈ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశము గతించిన ఈ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పుల్లైనను, సున్నైనను ఒక్క పుల్లైనను నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశము గతించిన ఈ మాటలు. నరుడవు కావు నీవు నాటమాచితము, అవతారం కావు అంతరించిపోవుటకు. నరుడవు కావు నీవు నాటమాచుటకు, అవతారం కావు అంతరించిపోవుటకు. తరములు మారిన లోకమంతరించిన, తరములు మారిన లోకమంతరించిన నీ మాటలు నిత్య జీవముటకు, నీ మాటలు నిత్య జీవముటకు. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు. ఆయన మాట గతించదు. ఆయన చెప్పిన మాట నరుడు కాదు. ఆయన నరుడు కాదు. ఆయన మాట నెరవేర్చే దేవుడు. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. నీ పక్షంగా ఏదైతే మాట ఇచ్చాడో జీవితాంతం ఆ మాట నీ పక్షంగా నిలబడుతుంది.
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు మాటల్లో అధికారం ఉన్నది. యేసు మాటల్లో అధికారం ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయం మత్తయి సువార్త 28, 29 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుంది. ఏలయనగా ఆయన అధికారము గలవాని వలె వానికి బోధించను. ఆయన అధికారము ఉన్న మాట, అధికారముతో ఆయన చెప్పాడు ప్రతి మాట కూడా. దేవునికి మహిమ కల. ఆయన మాటల్లో పవర్ ఉంది, అధికారం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 4వ అధ్యాయము 36వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం. అందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట. ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలను ఆజ్ఞాపించి అది వదిలిపోచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనుచు ఆశ్చర్యపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాటలో విశేషమైన శక్తి ఉన్నది, ఒక పవర్ ఉంది. అది శత్రువు వినాలని ఆయన ఆశపడ్డాడు. ఆయన ఆజ్ఞకు శత్రువులు విలవిల్లాడారు. శత్రువు అంటే దెయ్యపు మోకలు, దెయ్యాలు కూడా విలవిలలాడాయి. ఆయన మాట్లాడితే రోగం వింటుంది, ఆయన మాట్లాడితే శత్రువు వింటాడు, ఆయన మాట్లాడితే ప్రకృతి కూడా వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడితే చాలు భూమి కంపిస్తుంది. ఆయన మాట్లాడితే చాలు రోగం విలవిలలాడుతుంది. ఎవరికైతే రోగం కలిగి ఉన్నారో, దేవా నీ మాటలో ఆ శక్తి ఉన్నది, నీ మాటలో ఆ శక్తి ఉన్నది, నా పక్షంగా ఒక మాట పలుకు అన్ని వేడుకోనాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు మాటల్లో స్వస్థత ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 8వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. ఆ శతాధిపతి నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు అయ్యా నేను పాత్రుడను కాదు, నువ్వు మాట మాత్రము సెలవిస్తే అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. నువ్వు ఒక్క మాట పలుకు, ఆయన నీ పక్షంగా ఒక మాట పలికితే కార్యం నెరవేరుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శతాధిపతి అంటున్నాడు, ప్రభువా నువ్వు నా ఇంటిలోనికి వచ్చేటప్పుడు నేను పాత్రుడును కాదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. నీ మాటలో ఆ పవర్ ఉంది, నాకు తెలుసు ఆ పవర్ ఉంది. ఆ పవర్ మన మధ్య పని చేయునుగా. ఆమేన్. కీర్తనకారుడు రాస్తున్నాడు 10వ అధ్యాయము. కీర్తనకారుడు రాస్తున్నటువంటి గ్రంథము 107వ కీర్తన చదవండి. 107వ కీర్తనలో 20వ వచనం. 107వ కీర్తన. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఆయన పడిన గుంటలో నుండి వారిని విడిపించిన. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు ఆయన మాట చేత. చిటికి వేడి ఆయన మాట చేత. హల్లెలూయా. ఆయన మాట చేత సమస్త కార్యాన్ని సిద్ధింపచేయగల శక్తి గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు నీకున్నటువంటి వ్యాధి తొలగిపోవును గాక, నీకున్న గాయాలు మాన్పబడును గాక, నీకున్నటువంటి వేదనలు తీరిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సతీష్, నీకు భయం ఎందుకు వస్తుంది? తెలుసుకున్నాం ఈరోజు. ఆయన మాట వింటే ఆయన మాటల్లో శక్తి ఉన్నది. నమ్ముతావా? ఆయన మాటల్లో శక్తి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ శక్తి నీలోనికి దిగి వచ్చును గాక. ఆ శక్తి చేత నువ్వు స్వస్థపరచబడును గాక. ఆమేన్, ఆమేన్. 14వ అధ్యాయము మత్తయి సువార్త 27వ వచనం. 14వ అధ్యాయం మత్తయి సువార్త. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి. యేసు ప్రభు చెబుతున్నాడు, సతీష్ నేనే, నువ్వు భయపడకు, నేను నీతో ఉన్నాను. దేవునికి మహిమ కలుగును. చప్పట్లు కొట్టండి. నీ హృదయమును కలవరపడనీయకు. ఎందుకు కలవరపడుతున్నావు? ఆయన శక్తి గల దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు ఏమి మారకపోయినా పర్లేదు, నీ హృదయం మారితే చాలు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. యేసు మాటలు నిత్య జీవ ఓటలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం. త్వరగా చూడండి. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే దేవుని పరిశుద్ధుడవు. దేవునికి మహిమ కలుగును గాక. నిత్య జీవపు మాటలు గలవాడు. నీలో జీవం ఉన్నది. ఆ జీవం నాలోనికి పంపించు. సమస్త రోగాలు వెడలిపోతాయి. సమస్త బాధలు నీలోంచి వెడలిపోతాయి. ఆయన శక్తి గల దేవుడు. దేవునికి మహిమ కలుగును. ఆయన మాటలో శక్తి ఉన్నది. పవర్ దాగి ఉన్నది ఆయన మాటలో. ఆ పవర్ మన మధ్య విడుదలవునుగాక. ఆమేన్. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతించవు. నా మాటలు గతించవు. ఆకాశమును భూమిని గతించిపోవును గాని నా మాటలు గతించవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు మాటలు చాలా శక్తివంతమైనవి, విశేషమైనవి. చివరిగా కొన్ని మాటలు చూస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన స్పందన ఎలా ఉండాలి? ఈ విషయంలో ఎలా స్పందించాలి? ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యాకోబు పత్రిక. మీరు వినువాదులు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకుంటున్నారు. మళ్ళీ చదవండి. మీరు వినువారు మాత్రమే కాక మిమ్మును మీరు మోసపరచుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండండి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వారైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాక్యం ఈ విధంగా చెబుతుంది. మనం పొద్దున్నే అద్దంలో చూసుకుంటాం. సతీష్, అద్దంలో చూస్తే
సతీష్ చూసుకుంటే లావణ్య కనపడుతుందా? ఎవరు చూసుకుంటే వాళ్ళ మొక్కమే కనపడుతుంది కదా. చెప్పండి సతీష్, నీ ముఖం కనపడుతుందా లావణ్య ముఖం కనపడుతుందా? నా ముఖమే కనపడుతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని నమ్మాలి. వాక్యము విలువైంది. మిమ్మల్ని మీరు మోసపరచుకోకూడదు. వాక్య ప్రకారంగా ప్రవర్తించు. అద్దంలో నువ్వు నిలబడితే, నువ్వు అద్దం ముందు నువ్వు నిలబడితే నీ ముఖమే కనబడుతుంది, ఎవరి ముఖం కనబడదు. ఒకవేళ ఎవరి ముఖమైనా నీకు కనబడిందంట, ఒకవేళ అద్దం ముందు సతీష్ నిలబడింది అనుకో, అక్కడ వేరే ముఖం కనబడితే దెయ్యం క్రియలు కనబడతాయి కదా. కాబట్టి అద్దం ముందు నువ్వు నిలబడినప్పుడు నీ ముఖం నీకు కనబడాలి, అది శ్రేష్టం. అప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, వాక్యం వినువారై మాత్రమే కాక వినువారై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడై అంటే అర్థములో వారి సహజ ముఖం చూసుకోరారు. దేవునికి మహిమ కలుగునుగా. మీ ముఖం మీరు చూసుకోండి. అందులో ఎవరైనా కనపడితే అప్పుడు రండి, నాకు వేరే ముఖం కనపడుతుందండి, అద్దంలో నేను చూసుకుంటే వేరొక ముఖం కనపడుతుంది అని మీరు నా దగ్గరకు వస్తే అప్పుడు మీకు సొల్యూషన్ చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. అంతవరకు నువ్వు క్షేమంగా ఉన్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు మాట వినాలి కదండి. యేసు మాటలు మనం వినాలి, నమ్మాలి, జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 3 విషయాలు ఇందులో దాగి ఉన్నాయి. ఒకటి, యేసు మాట వినాలి, యేసు మాట నమ్మాలి, యేసు మాట ప్రకారంగా జీవించాలి. చెప్పకుండా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా నువ్వు జీవించగలిగితే దేవుడు నీ పట్ల అనేక కార్యాలు చేస్తాడు. ఒక్క మాట చాలు నీ జీవితం మారడానికి. ఒక్క మాట చాలు నీ భారం తొలగించబడడానికి. ఒక్క మాట చాలు నిత్య జీవం నీకు కలగడానికి. యేసు మాట జీవపు ఓటలు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు మాటలు జీవము గలవి. అట్టి జీవము గల మాటలు వినాలి. యేసుక్రీస్తు వారు నీ కొరకే పరమ నుండి భూమికి ఏది ఇచ్చినట్టు పరమ పురుషుడు. దేవునికి మహిమ కలుగును. హెబ్రీ పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుని ముగిద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. దేవుని వాక్యము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలది, రెండంచులు గల, ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించునని, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. యేసు మాటల్లో శక్తి ఉన్నది, యేసు మాటల్లో జీవం ఉన్నది, యేసు మాటల్లో భయాలను తొలగిస్తుంది, యేసు మాటలు వ్యాధులను తొలగిస్తుంది, యేసు మాటలు నీ బంధకాలను తొలగిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృప నీ వెంట ఉండును గాక, ఆ కృప నీకు తోడై ఉండును గాక. యేసు మాటల్లో ఉన్న జీవం నీలోనికి దిగి వచ్చును గాక. దేవుడి వాక్య భాగాన్ని మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.